కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. 3 రోజుల క్రితము, బహుశా 4 రోజుల క్రితము సౌలు కుటుంబం గురించి మాట్లాడుకున్నాం. ఈ మధ్యకాలంలో ఈరోజు దావీదు కుటుంబం గురించి మాట్లాడుకుందాం. వాస్తవానికి రాజు అనేటువంటి వ్యక్తి, ఏ రాజు అయినా సరే ఒకే ఒక్క భార్యని కలిగి ఉండాలి, అంతకు మించి ఎక్కువ భార్యలు ఉండకూడదు అనే దేవుడు ఒక ఆజ్ఞ రూపకంగా ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17వ వచనంలో మీరు చూడగలిగితే, తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనగా రాజు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు అని చెప్పాడు. దేవుని ద్వారా ఆజ్ఞ ఇవ్వబడింది. కానీ ఈ ఇవ్వబడినటువంటి ఆజ్ఞను దావీదు అలాగే చాలామంది రాజులు పాటించలేదు. సొలొమోను కూడా అలాగే చాలా తప్పులు చేశాడు. అయితే దావీదుకు 8 మంది భార్యలు ఉన్నారు, చాలామంది ఉపపత్నులు ఉన్నారు. 18 చిల్డ్రన్ ఉన్నట్టుగా మనకి వాక్యంలో కనిపిస్తుంది. అయితే బైబుల్ స్కాలర్స్ యొక్క వాదన ఏంటంటే 18 మంది కాదు, ఎక్కువ మంది ఉన్నారు. వాస్తవమే, ఉపపత్నులకు పుట్టిన కుమారులు కుమార్తెలు కూడా చాలామంది ఉన్నారు. వారందరి పేర్లు ఇక్కడ వ్రాయబడలేదు. బహుశా ఇది అవసరం లేదని దేవుడు తలంచి భావించి రాసి ఇవ్వలేదు మనకు, అంతే. కాబట్టి దేవుడు పట్టించుకొని దేనినైనా మనము కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి డిస్ప్లేలో చూడండి. మొదటి భార్య అయినటువంటి మీకాలు, సమూయేలు మొదటి గ్రంథము 18:27లో ఈమె గురించిన సందర్భం మనకు కనిపిస్తుంది. మీకాలు, దావీదు మొదటి భార్య అయినటువంటి మీకాలు, ఈమెకు పిల్లలు లేరు. తన అక్క అయినటువంటి మేరబు అనేటువంటి ఆమెకు పుట్టిన 5 కుమారులను అక్క చనిపోయాక తన కుమారులుగా పెంచుకున్నది, అంతవరకే. కానీ మీకాలుకు రెండవ భర్త అయినటువంటి పత్నియేలు అనే వ్యక్తి ద్వారా కూడా పిల్లలు లేరు. దావీదు ద్వారా కూడా పిల్లలు లేరు. ఆమె పిల్లలు లేకుండానే మరణించింది. రెండవ భార్య పేరు అబీగయీలు, సమూయేలు మొదటి గ్రంథము 25:40లో ఉంటుంది ఈమె గురించి. మూడవ భార్య పేరు అహీనోయము, సమూయేలు మొదటి గ్రంథము 25:43లో ఉంటుంది. దావీదుకు మొదటి కుమారుడైనటువంటి అమ్నోనుకు ఈవిడ తల్లి. 4వ భార్య పేరు మయకా, సమూయేలు 2వ గ్రంథము 3:3లో ఉంటుంది. మయకా అనేటువంటి ఈమెకు 2 పిల్లలు ఉన్నారు. మొదటివాడు అబ్షాలోము, రెండవది అమ్మాయి తామారు. అయితే వీళ్ళ గురించి కొంచెం మాట్లాడుకోవాలి. బత్షెబకు పుట్టినటువంటి 5 కుమారులలో 3వ కుమారుడైనటువంటి నాతాను సోదరి వరుస అయినటువంటి తామారును మానభంగం చేస్తాడు. అబ్షాలోముకి చాలా కోపం వస్తుంది. నాన్నగారికి ఈ విషయం తెలిసి కూడా న్యాయం తీర్చట్లేదు, ఇందులో రాజనీతి లేదు, అవినీతి ఉన్నది, మా నాన్న దుర్మార్గుడు, మా నాన్న పట్టించుకోవట్లేదు, మా నాన్న చూసి చున్నట్టుగా వ్యవహరిస్తున్నాడు, పక్షపాతం చూపిస్తున్నాడు. కానీ అబ్షాలోము దీన్ని పర్సనల్గా తీసుకున్నాడు. నా చెల్లెలకి అన్యాయం జరిగితే మీరు పట్టించుకోకుండా ఉంటారా అనే విషయమై దావీదును చంపాలని ప్లాన్ చేస్తాడు అబ్షాలోము. సొంత తండ్రి అయినటువంటి దావీదును చంపాలని అబ్షాలోము అనుకుంటాడు. ఆ సింహాసనం మీద నేనే కూర్చోవాలని అనుకుంటాడు. కానీ దావీదు మేనలుడైనటువంటి యోవాబు, చాలా రెబెలియస్ క్యారెక్టర్ అయినటువంటి దూకుడు స్వభావం కలిగినటువంటి ఈ యోవాబు అబ్షాలోము దావీదును చంపాలనుకుంటున్నాడనే విషయాన్ని తెలుసుకొని, దావీదు మహారాజును కాపాడవలసిన బాధ్యత నా మీద ఉన్నది, నేను ఆర్మీ కమాండర్ని, సైన్యాధిపతిని, దావీదును కంటికి రెప్పలా చూసుకోవాల్సినటువంటి వ్యక్తిని, అటువంటి మహారాజునే నువ్వు చంపాలని ప్లాన్ చేస్తావు నువ్వు అని చెప్పని బావమరుదులే యోవాబు అలాగే అబ్షాలోము బావమరుదులే. కాబట్టి అబ్షాలోముని యోవాబు చంపేస్తాడు. ఇక 5వ భార్య పేరు హగ్గీతు, సమూయేలు 2వ గ్రంథము 3:4లో ఉంటుంది ఈమె గురించి. 6వ భార్య పేరు అబీటలు, సమూయేలు 2వ గ్రంథము 3:4లో ఉంటుంది. ఎగ్లా అనేటువంటి ఈవిడ దావీదుకు 7వ భార్య, సమూయేలు 2వ గ్రంథము 3:5లో ఉంటుంది. ఇక చివరిగా 8వ భార్య పేరు బత్షెబా, సమూయేలు 2వ గ్రంథము 12:24లో ఉంటుంది. బత్షెబకు మొత్తం 5 కుమారులండి. మొదటి పిల్లవాడు 7 రోజున చనిపోతాడు. అంటే దావీదు అక్రమ సంబంధానికి, అతను చేసినటువంటి పాపానికి ఒక పిల్లవాడు బలైపోయాడని చెప్పాలి. ఆ పిల్లవాడు కాకుండా ఈమెకు 4 కుమారులు. మొత్తము బత్షెబకు దావీదుకు పుట్టిన కుమారులు 5. ఫస్ట్ పిల్లవాడు 7వ రోజున చనిపోతాడు. అటు తర్వాత 4 కుమారులు వీళ్ళకి ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే షమ్ము, తర్వాత షోవాబు, ఆ తర్వాత నాతాను, ఆ తర్వాత సొలొమోను. 8వ భార్య అయినటువంటి దావీదుకు 8వ భార్య అయినటువంటి ఈ బత్షెబకు పుట్టినటువంటి చివరి కుమారుడి పేరు సొలొమోను.
ఈ సొలొమోను దావీదు తర్వాత ఆ సింహాసనాన్ని ఇతను అధిష్ఠిస్తాడు. అయితే మరొక విషయం చెప్పాలి అంటే సొలొమోను గురించి, యెరూషలేములో మొట్టమొదటి దేవాలయమును కట్టించినటువంటి ఘనుడు, ఆ ధన్యత, ఆ భాగ్యము పొందుకున్నవాడు కూడా సొలొమోనే. మరి సొలొమోను తప్పులు చేయలేదా అంటే చాలా తప్పులు చేశాడు. మరి ఆశీర్వాదాన్ని మరి కరెక్ట్గా వాడుకున్నాడా అంటే వాడుకోలేదనే చెప్పాలి. కాబట్టి రాజు, ఇప్పుడు అప్పట్లో మనకి ప్రధాన యాజకుడు ఒంటరివాడై ఉండకూడదు, పెళ్లి చేసుకోవాలన్నాడు దేవుడు. మరి ప్రవక్తలు పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు, అపోస్తలులు పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు. చేసుకోకపోవడం అనేది మీ ఇష్టం, అది మీ ఇష్టం. చేసుకోకపోవడం వల్ల నీకు వచ్చే నష్టం ఏం లేదు. నువ్వు చేయాలి, సేవ చేయాలి, బాగా చేయాలి అనుకుంటున్నప్పుడు భార్య లేకుండా ఉండే మంచిది, ఇంకెక్కువ సేవ చేయొచ్చు, నీకు ఇబ్బందులు ఉండవు నీకు. దావీదు కూడా ఒక రకంగా తప్పే చేశాడు. ఇంతమంది భార్యలు ఎందుకు నీకు? సొలొమోన్ అయితే చివరికి భార్యలు విగ్రహారాధకులైనప్పుడు వాళ్ళందరూ కూడా ఇతని జీవితాన్ని డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే నాశనం చేసి పడేశారు. పౌలు గారు అనుకున్నాడు, నేను నా లైఫ్లో ఇంతవరకు నేను చేసిన రోతంతా చాలు, ఇకపై నేను నా జీవితము దేవుని సేవకే అంకితం అని అనుకున్నాడు. ఆయనకు ఎవరో చెప్పలా, పౌలు నువ్వు పెళ్లి చేసుకోవద్దని చెప్పలా, పౌలు పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తే మంచిది, నువ్వు స్వర్గానికి వెళ్తావు అని కూడా ఎవరేం చెప్పలేదు. ఇట్ వాజ్ ప్యూర్లీ హిజ్ ఓన్ డెసిషన్ టు రిమైన్ సింగిల్ అండ్ సర్వ్ ద లార్డ్. యేసుక్రీస్తును తన కళ్ళారా చూసి తన ఆత్మీయ అంధకారం అనేటువంటి దాన్ని పోగొట్టుకుని ఆత్మీయ వెలుగులోకి నడిపింపబడినటువంటి సందర్భము యేసుక్రీస్తు ద్వారా స్ట్రైట్ అవే చూసినటువంటి వ్యక్తి పౌలు గారు. కాబట్టి ఆయన నిర్ణయించుకున్నాడు, ఒక తీర్మానం చేసుకున్నాడు, ఒక కమిట్మెంట్తో ఆయన ముందుకెళ్ళిపోయాడు. నేను నా బ్రతుకంతా దేవుని కొరకే, నేను క్రీస్తును ప్రకటించుట కొరకే బ్రతుకుతాను, ఇంకో దేని కొరకు నేను బ్రతకనని అనుకున్నాడు. 64వ సంవత్సరములో 64వ ఏట నువ్వు సువార్తను ప్రకటించడం మానేస్తావా, తల నరకేయమంటావా అంటే తల నరికించుకుని చచ్చిపోయాడు. పౌరుషం. నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను, బాగా పరిగెత్తాను, కడముట్టించితిని, తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మంచి పరుగు పరిగెత్తాను, మంచి ప్రయాణం చేశాను, చాలా ప్రయాసపడ్డాను, నా ప్రయాసము నా భారము ఊరికే పోలేదని చెప్పని సంతృప్తిగా చనిపోయాడండి పౌలు గారు. ఒక హతసాక్షిగా చనిపోయాడు పౌలు గారు. అంటే ఏంటంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవద్దంటారా అంటే అదేం లేదు, చేసుకోండి. ఇప్పుడు పెళ్లి చేసుకోవద్దంటారా అంటే అట్లా ఏం లేదు, మీ ఇష్టము. చేసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టాలు కొన్ని ఉన్నప్పటికీ చేసుకోవడం వల్ల వచ్చేటువంటి లాభాలతో పోల్చుకుంటే నష్టాలు కూడా ఎక్కువే ఉంటాయి. మీరు బేరీస్ వేసుకోవాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పార్ట్నర్ మై డియర్స్. నీ భార్య నిన్ను ఎంత ప్రేమిస్తుంది, నీ భర్త నిన్ను ఎంత గౌరవిస్తున్నాడు అనే దాన్ని బట్టి మీ దాంపత్యము, దాన్ని బట్టి మీ చేసేటువంటి సేవా పరిచర్య ఆధారపడి ఉంటాయి అంతే. అందాన్ని బట్టి కాదు, లోపల ఉండేటువంటి గుణగణాలను బట్టి, వారి యొక్క స్వభావాన్ని బట్టి, ఆ స్వాభావిక లక్షణాలను బట్టి ఒక మనిషిని మనం బేరీజ్ వేసుకోవాలి. కానీ కలర్ని బట్టి, హైట్ని బట్టి, అందాన్ని బట్టి, చదువుని బట్టి, డబ్బును బట్టి కాదు. చిన్న ప్రార్థన కొరకే తలలోంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నువ్వు ఎంతోమందికి ఎన్నో బాధ్యతలు ఇచ్చున్నావు ప్రభువా, ఎంతోమందికి ఎన్నో అధికారాలు ఇచ్చున్నావు ప్రభువా, ఎంతోమందికి ఎన్నో అవకాశాలు కూడా ఇచ్చున్నావు ప్రభువా. నీ ఎదుట నిలబడి నీకు సాగిలపడి నిన్నే పూజిస్తూ, నిన్నే ఆరాధిస్తూ, నిన్నే కొలుస్తూ, ప్రతి విషయంలో కూడా మేము చేసే ప్రతి విషయంలో కూడా ఘనత, మహిమ, ప్రభావము నీకు మాత్రమే చెల్లుబాటు అయ్యే విధంగా మేము బ్రతకాలని నువ్వు ఆశపడినావు ప్రభువా. ఇప్పటికీ అలాగే జరుగుతూ ఉన్నది. మేమందరం కూడా నీకు లోబడి, భయపడి, వణుకుతోనూ భయముతోనూ నీ సన్నిధిలో నిలబడి నిన్ను ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని మేమందరం పొందుకునే విషయమే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Thank you.